ఈ రోజు నుండి మేడారంలో జాతర షురు 28 తారీఖు కదా ఈ రోజు నుండి జాతర షురు. ఈ రోజు కన్నెపల్లి గంచి సరళమ్మ వస్తుంది. మధ్యాహ్నం తర్వాత అటు పోయి సరళమ్మ ముచ్చట్లా నడుచుకుంటా కానీ పొద్దుగల లివ్వంగానే గుడికాడికి పోయేద్దాం, ఒక పారి గద్దెల కాడికి పోదామని వచ్చేసరికి ఆగో దేవునికి మొక్కులు మొక్కుకున్నాళ్ళు ముద్దుగా ఒక మేకను ఒక కోడిని అమ్మవారికి మొక్కుకుంటారు కదా, మొక్కుకున్న వాళ్ళు అందరూ అట్లా ముద్దుగా అమ్మవారికి కోళ్ళని అయితే అవతల బందుకు ఎదుర్కోళ్ళని ఎదురేసి అమ్మవారికి చూపించి పోతారు. ఇక ఇటు బందుకు వీళ్ళు మేకను మొక్కుకున్నారు, ఒక కోడిని మొక్కుకున్నారు. ముద్దుగా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పూజ తీసుకొని పోతున్నారు. తీసుకుపోయి ఈడ అమ్మవారికి చూపించిండ్రు కదా, ఇక వాళ్ళ గుడిచెల కాడికి తీసుకుపోయి ఆడికెంచి మంచిగా పోసుకొని తింటారు. ఈడ మస్తు జోరుగా నడుస్తుంటుంది అమ్మవారి ప్రసాదం. ఇట్లనే అమ్మవారితోటి మాట్లాడు. ఇక వాళ్ళ కుటుంబం అందరూ వచ్చి అక్కలు బాగున్నారా? ఇక 2 మేకలు మొక్కుకున్నారు. పాపం వాళ్ళ కొడుకున్నట్టున్నాడు. అందరినీ వేసుకుందాము, ఒకటేసారి షెల్పిలో కొట్టుకుందాం అనమాట. దాతామి 2 మేకలు మొక్కుకున్నారు. ఎవరి కోసం మొక్కుకున్నారు? తెలే ఎవరికించి వచ్చిండ్రక్క? రాముల వారి గుడి కాడికి వచ్చిండ్రు వీళ్ళు. భద్రాచలం అంటే భద్రాచలం ఇక్కడ ఏడుంటారమ్మా? లోకల్ భద్రాచలం. ఆయనకు మస్తు ఇష్టం స్వామి రాముడు అంటే. నేను 2 సార్లు వచ్చిన. అమ్మాయి ఎవరి పేర్ల మీద మొక్కురు? పిల్లలు అంటే ఎవరు? నీ పేరు మీద 2 మేకలు మొక్కిండ్రు. ఎందుకమ్మా పేర్లు గిట్లా మొక్కుకున్నారా లేకపోతే బీఫార్మసీ అంటే మందులు ఇచ్చే కొలువే వస్తుంది కదమ్మా. ఇట్లా మెడికల్ షాప్లలో మందులు ఇస్తారు కదా, బీఫార్మసీ చదువు ఉంటేనే ఆ సర్టిఫికెట్ ఇస్తేనే దుకాణం పెట్టుకోవచ్చునట. ముద్దుగా భద్రాచలంలో బీఫార్మసీ చేసి ఖమ్మంలో చేస్తున్నా. బీఫార్మసీ భద్రాచలంలో పెట్టుకుందామన్నా. దుకాణం ఏడ పెట్టుకుందాం? భద్రాచలంలో పెట్టుకుందాం. వాళ్ళ అమ్మనా ఆయనంత భద్రాచలంలో ఉంటారు కదా, ముద్దుగా ఆలోచన చేసేసింది ఈడనే పెట్టుకుంటే ఇటే అనుకున్నా. నువ్వు మొక్కుకున్నావా అక్క? నీ బిడ్డనా? మీ అమ్మ ఈ అక్క? బాగున్నా. నువ్వు ఈమెకమ్మ? అవును, అక్కయ్యలు లెక్కున్నారేమ్మా మీరు. ముద్దుగా చూడండి తమ్ముడు, మీరంతా ఒకటే కుటుంబమా? 2 మేకల మందం వచ్చిండ్రు మీరందరూ ఎడికించి వచ్చిండ్రు. తమ్ముడు ఏం చేస్తారు ఆడ మీరు? మీ అమ్మాయి బుజ్జి. నీ పేరేంద్రా? కమలికోళ్ళ నాయన నువ్వే. కమలిక కోసమే మొక్కుకున్నారు. బీఫార్మసీ చేస్తుంది కమలిక. భద్రాచలం దిక్కు ఉంటారు, చూసుకోండి మరి ఎవరన్నా. ఆడికైతేనే ఇస్తాం మేము, అవతలకి కూడా ఇయ్యం కదా బుజ్జి. అట్లనే అనుకోవాలా, మన చుట్టుముట్టే ఇచ్చుకోవాలి. పోరలను మళ్ళీ దూరం ఇచ్చుడు నేర్చు నొప్పి ఎందుకు? మన కళ్ళ ముందట మన పోరలు ఉండాలి. అట్లా మొత్తానికి భద్రాచలంకు ఏమేమి మొక్కుకొని వచ్చిండ్రు అందరూ? ఎప్పుడు వస్తూనే ఉంటారా? మొక్కుకున్నారు. 2 మేకలను తీసుకొని వచ్చిండ్రు. కమలికోళ్ళని అమ్మ నాయన వారం రోజులైంది వచ్చి వారం అయిందంట. మొక్కుకున్నారు. ఇగో ఈ రోజు అమ్మవారికి 2 మేకలను తీసుకొని పోతున్నారు. ఎట్ట బందుకు చూద్దాం పండి. యువతల బందుకు వస్తే ఆ 2 అమ్మలు బోడి బియ్యాలు కట్టుకొని తీసుకొని వస్తున్నారు. చూడండి కుటుంబాలు వచ్చి మొత్తం వచ్చేస్తున్నారు. నీకు సరే 10,000 కన్నా అగిదప్పరాద 3 ఏళ్ళకు ఒకసారి మురికి 2 ముత్తమ బియ్యవే ముళ్ళు మనవాడే పందుమ బియ్యవే పక్క మనవాడే తల్లి 10,000. ఏడికెంచి వచ్చింది చెల్లె? ఎక్కడ? మంచిర్యాల జిల్లాకేంచి. బాగున్నావు? అరే మైక్ మీరు ఎంతమంది వచ్చిండ్రా ఎక్కళ్ళతోటి? ఎప్పుడు వచ్చిండ్రమ్మా? 2 మేకలు మొక్కిండ్రా? ఏం మొక్కిండ్రు? కోళ్ళు మొక్కుకున్నారు. అమ్మోళ్ళు ఇట్లా కడుపు కట్టుకున్నారు కదా, ఓడి బియ్యమే కదా. ఈ అమ్మకు చూపించి తీసుకొని పోయి వండుకుంటారు. ఈడనే వండుకుంటారు. అమ్మని వండుకుంటారా? 3 రోజులు ఉంటాం మేము ఇక్కడ. 3 రోజులు నుండి వండుకుంటారు. ఎప్పుడు పోయేది? మళ్ళా శుక్రవారం పొద్దున పోతాం. ఏం మొక్కుకున్నారు? ఓడి బియ్యం పోస్తున్నారు. ఓడి బియ్యం దేవుళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడు అమ్మవారికి పోతాం. మీరే పోస్తారు? మంచిర్యాల కాడికెంచి వచ్చిండ్రు. టేకుమల్ల దూరం ఉంటుందా అమ్మ? మంచిర్యాల కాడికెంచి వాళ్ళు మంచిర్యాల కాడికెంచి వచ్చిండ్రు అంటే టేకుమల్ల అంట వాళ్ళ జాగా. వీడేమన్నా మైక్ అందుకొని పోదామని మొదలే ప్రయత్నం.
అరే నాకు ఒక్కడే కొడుకున్నారు రా, మళ్ళీ కొడుకొద్దు, బిడ్డ అయితే తీసుకుపోతుంది ముద్దుగా. ఎందుకంటే మళ్ళీ ఈ మొగలింగమే నాకేందుకు, ఆడలింగం అయితే తీసుకుపోదు ముద్దుగా. నువ్వు ఏడికొచ్చి చెల్లె? హన్మకొండ. హన్మకొండకి ఉత్తి దర్శనానికి వచ్చిందా లేకుంటే జాతరకా? జాతరకే వచ్చింది. ఎన్ని రోజులైంది వచ్చి? ఇయర్ తోటి 3 రోజులు అవుతుంది. ఎప్పుడు పోయేది? ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావమ్మా? నేను ప్రిపరేషన్ గవర్నమెంట్ జాబ్ కి. అవునా? ఎవరెవరు వచ్చిండ్రు? మా డాడీ, తమ్ముడు, అక్క, మమ్మీ, మేమందరం ఫ్యామిలీ. కుటుంబం అంతా వచ్చిండ్రు. 7:30 తల్లి కనబడలేవు. అదే జంపన్న వాళ్ళ సైడ్. జంపన బాగా దిక్కున్నారంట. నీ పేరేంటి బుజ్జి? సువర్ణ. మీ నాయన పేరు? రవీందర్. రవీంద్ర వాళ్ళ బిడ్డ సువర్ణ గవర్నమెంట్ జాబ్ మొక్కుకున్నావా అమ్మవారికి? మొక్కినా. ఏమని మొక్కినా తల్లి? మా అక్కకు మంచి పెళ్లి సంబంధం రావాలని, నాకు జాబ్ రావాలని. ఎంత ఎంత స్వార్థం చూసిండ్రా ఈ సువర్ణ. అక్క కంట పెళ్లి రావాలంటే ఈమె కంట జాబ్ రావాలంట. పైసలన్నీ ఈమెకు, పెళ్లి చేసి పని చేసుడేమో ఆమెకు. ఇట్లుంటాది. బాబాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడు రావాలని మొక్కుకో. అట్లనే మొక్కిన. నమస్తే అన్న, డ్యూటీలు ఉన్నావా? డ్యూటీలో ఉన్నామ్మా. ఏడికేంచి వచ్చినావు? నేను ఆసిఫాబాద్కి వచ్చినమ్మా. ఆసిఫాబాద్ పోలీస్ అన్నోళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చిండ్రు. అన్న ఏమేమి తిన్నారు? ఏమైనా భోజనం మంచిగానే పెట్టిండ్రా? మంచిగా పెడుతున్నామ్మా, బాగుందమ్మా, ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే ఉండనీకే టెంట్లు గింటలు మంచిగా వేసిండ్రమ్మా, వేసి చాలా బాగుంది. ఎక్కడ వేసిండ్రన్న? అక్కడ మెస్ నంబర్ 2. మెస్ నంబర్ 2 కాడ మీ భోజనము. మరి ఉండుడే అన్న? అక్కడనే మా అకామిడేషన్ కూడా అక్కడనే. అకామిడేషన్ కూడా మొత్తం అక్కడ మీ టెంట్ చూడనిస్తారా అన్న? ఇస్తారమ్మా, చూడనికే. ఎందుకంటే ఎప్పుడు నాకు అనుమానమే ఉంటది, పోలీసులు ఇంత మంది వస్తారు, చూపిస్తారా? యాడుంటారు యాడుంటారు యాడుంటారు. నేను ఒకసారి చూస్తా మీరు ఎక్కువ పోయిరామ్మా. థ్యాంక్ యూ అమ్మా, మీరు వెళ్ళొచ్చమ్మా. నీ పేరేంటి? నా పేరు పోషెట్ అమ్మా. పోషెట్ అన్న వాళ్ళ టెంట్ చూద్దాం. అవ్వక ఏం పూలు తీసుకొచ్చినావు నువ్వు? ఇప్పుడు ఈ గదిల మీద అమ్మవార్లకు దండలేమినా? తల్ల కూడా పెట్టుకోవచ్చు మేడం. తల్లకు కూడా పెట్టుకోవచ్చు. అక్క ఏడికెంచి? ఏ ఊరికెంచి అక్క పూలు అమ్ముకొచ్చినావు? మధురకెంచి వచ్చిన పూలు అమ్ముకుందామని. ఎన్ని రోజులు ఉంటావు అక్క? జాతర దాకా. జాతర అయిందక్క. ఏమన్నా గిట్టుబాటు అవుతుందా? తెచ్చుకొని అన్ని కూర్చొని మెడలన్నీ ఓగాలి. ఏం చేద్దాం, బతుకుతెరువుకి వచ్చిన. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు రాదమ్మ. మరి మీ ఆయన రాలేదా? మా ఆయన లేడు. లేడు. మరి నీ ఎంబడి ఎవరు వచ్చిండ్రు? నలుగురు వచ్చినాం. 4 ఆడపిల్లలే వచ్చిండ్రు. పాప మీ మధుర నుండి ఏం పేరు అక్క? రాదా. రాధక్క మధుర నుండి వచ్చింది. ఈ అక్క కూడా మీ ఎంబడి వచ్చిన అక్క. రాధక్క ఎంబడి నీ పేరు ఏం పేరు? రమణమ్మ. రమణమ్మ అక్క. ఇద్దరు వచ్చిండ్రు. కాగడాలకు మంచిగా దవనం పెట్టి అల్లిండ్రు. అట్లనే చామంతి పూలకు దవనం పెట్టి. అక్క ఎట్లా అమ్ముతున్నారు? గజం ఎట్లా? 250 అమ్మ. 2 మూరలు 50. 2 మూరలు 50 అంటే గజం 50 రూపాయలు అన్నమాట. కాదక్క ఈ పువ్వులు గుంటూరు నుంచి వచ్చినట్టు మేడం. మీరు కొనుడేనా పువ్వులు? చాలా దూరం అటు పోయి కొనుక్కొచ్చు. ఆ రోడ్డుకు పోయి కొనుక్కోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు కొన్న పువ్వులు రేపటికి వాడిపోతాయి. వీళ్ళు చేస్తే అమ్మితే పబ్లిక్ కొంటేనే మళ్ళా రేపు అమ్ముకోవాలి, మళ్ళా రేపు అమ్ముకోవాలి. సేల్స్ కావట్లేదమ్మా, అంటే కడుపు తిప్పల కోసం తిరుగుతుంది. వచ్చిన పాపం కడుపు తిప్పల కోసం వచ్చిండ్రు. వచ్చి పూలు కొనుక్కొచ్చుకున్నాడు ఒక లెక్క అయితే వాటిని అల్లుడు మళ్ళా పట్టుకొని తిరుగుడు. 50 రూపాయలకు 2 మూరలు ఇస్తున్నారు. ఇగో ఇస్తుంటే పేద అక్కలు ఉంటారు, వాళ్ళు చాలా దూరంకి వచ్చి పాపం పువ్వులు అమ్ముకుంటున్నారు. దేవుళ్ళకి కొనుక్కోండి పువ్వులు, అమ్మవార్లకు పువ్వులు వేయరా? 50 రూపాయలకు 2 మూరలు. రమణమ్మకు ఉన్నది, రాధకు ఉన్నది. ఇద్దరు ఎక్కలేరి గుడికాడ అవతల దిక్కున్నారు. ఏదైనా కానీ ఇసుంటి వాళ్ళతోటి మనము లేని వాళ్ళతోటి కొనుక్కోవడం అనేది ముచ్చట. కానీ మంచిగా ఉన్నోళ్ళ దగ్గర పోయి కొనుక్కోవాలి. ఇసుంటి అక్కల దగ్గర కొనుక్కోండి. నేను దర్శనం వచ్చినప్పుడు మళ్ళీ పువ్వులు కొంట కానీ మంచిదా అవతల పోదాం. మెల్లగా అమ్మవారికి ఆటలను మొక్కుకున్న వాళ్ళగో ఎట్లా తీసుకొచ్చి అమ్మవారికి చూపియనికే మెడల మీద ఎత్తుకొని వస్తున్నారు. అమ్మ తమ్మి నమస్తే. అడికెంచి అక్క మాది నిజామాబాద్ అక్క, మాది మా కులదేవత సమ్మక్క సారలమ్మ. ఏం పేరు నీ పేరు? నా పేరు బాజ సాంబయ్య. సాంబయ్య. నువ్వు జంపన్న. ఏడున్నారు? జంపన్న బాగా దిక్కేనా? బాగా దిక్కే ఉన్నాము. ప్రతిసారి అమ్మవారికి మేకలు వస్తాము, ప్రతి జాతరకు మేకలు వస్తూనే ఉంటాము. 2 ఎత్తుకొచ్చిండ్రు తమ్మి. మరా ప్రతిసారి 2 మేకలు వస్తాం అక్క.
2 మేకలు వస్తారు ప్రతిసారి. ఎప్పుడు వచ్చిండ్రు మీరు నిజామాబాద్ మేము 2 రోజుల అక్క వచ్చి 2 రోజుల నుండి మరి ఏం వండుకొని తిన్నారా మీ రోజు మేకలు నిన్న కోళ్ళు కోసాం అక్క ఇవాళ మేకలు ఎదిరించి కోర్లు ఇప్పుడు ఈడు ఏం చేయడానికి తీసుకొస్తున్నారు అమ్మవారికే మేకలు అమ్మవారికి చూపించి చూపించి ఇవి కూడా కోయడానికి ఈ రోజు జాతర షూరు కాబట్టి ఈ రోజు మేకలు ఒకటికి వస్తావా 2 వస్తాము ఒకటే చెప్పక 2 ఈ రోజు జాతర కదా ఈ రోజు నుండి సారలమ్మ తల్లి వస్తుంది కాబట్టి 2 మేకలు అయిపోవాల్సిందే సారలమ్మ తల్లి వస్తున్నారు కాబట్టి 2 మేకలు అయిపోవాల్సిందే అంటున్నాడు ఈ అన్న అవన ఏం మొక్కుకుంటావా ఏమన్నా మొక్కులు ఉంటాయి అక్క మా ఈ మొక్కులు ఉంటాయి మా మొక్కులు బంగారం జోకిచ్చేది ఉంటది మాకు మాల అన్ని అనుకున్న పనులు అయితే అమ్మవారి ఏ బంగారం జోకించడు ఎవరి పేరు మీద జోకిస్తాం మేము అనుకుంటాం ఎవరు జోకించుకోవాలని అనుకుంటాం చిన్న పిల్లలు అయితే కంపల్సరీ మాకేదన్నా బాధ వచ్చినా ఆపద వచ్చినా అమ్మవారిని మొక్కుకుంటే మాకు ఎంతనే అనుకున్న పనులు అయితే ఆరోగ్యంగా ఉంటాము అప్పుడు మేము బంగారం జోకిస్తాం నేనా బిజినెస్ ఏం బిజినెస్ ఐటీ రిటర్న్స్ చేసుకుంటాం బిజినెస్ నువ్వు తమ్మి నేను ఆయుర్వేదిక్ చేస్తాక ఆయుర్వేదిక్ చేస్తాను ఏమన్నా మందులు గిందులు పట్టుకొస్తావా మరా ఏం పట్టుకరాలే ఇక ఏది అమ్ముకున్న కక్కుడు కాళ్ళకి గిట్ల ఏమన్నా ఉండద్దా పోస్తా అన్నిటికీ వస్తా మందులు వస్తా ఇక ఈ నీ పేరేమో అంటే సాంబయ్య తమ్ముడు ఆయుర్వేదం మందులు పోస్తాడు ఇట్లా సప్పిడి పోస్తారా అని వెనకట్టుకుంటుండే తమ్మి నీకు నా సప్పిడి పోస్తా దర్శన కాడికి పోస్తాక మా తాతలు మా నాన్నల తర్వాత నేర్చుకున్నాడు మా తాతలు చాలా చేస్తుండే మందులు పోసుడు మందులు పెట్టుడు ఇట్లా ఏదైనా రోగం వస్తే మంచి పంటకు వాళ్ళు చేస్తుండే మా తాత వాళ్ళు చేస్తుండే పూర్వం నుండి ఇప్పుడు మాకు కొద్దిగా తెలిసిన కాడికి మేము చేస్తాం తెలిసిన కాడికి చేస్తారు నాకు మా ముసలి మా నాయన ఉంటుండే అని చెప్పిన కదా మా ముసలి సప్పిడి అంతా అయిపిస్తుండే అందరికి వారం రోజులు దాకా సప్పటన్నం తినిపిస్తుండే పాడైపోని పెరుగన్నం తినాలి లేకుంటే సప్పుడే కూకోవాలి ఈ సప్పుడే అంటే సప్పుడు ఏక తినుడు సప్పటి అన్నం సప్పుడు ఏక తినుడే సప్పుడే అంటుండే పాడగాని మంది వేసుకున్నాడేమో కానీ సప్పుడు తినలేక సస్తున్నాం అంటుంటారు ఇప్పుడు మొత్తం మందు కూడా అయిపోయింది అక్క ఇప్పుడు మందు కూడా అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది ప్రతి హోటల్లో తినుడు అవుతుంది హాస్పిటల్ బాగానే కాబట్టి కొద్దిగా మందు తక్కువ అయింది ఇప్పుడు అప్పటి అన్నం అప్పటి ఫుడ్ అది మంచిగా ఉన్నది ఆ లెక్కనే కాదేమ్మా ఇద్దరితోటి మాట్లాడిస్తున్నాను నువ్వు నడిమిట్లా మాట్లాడుతున్నది నేను కూడా వచ్చిన జాతరకు నాకు ఒక డబల్ బెడ్రూమ్ అని కోరుకుని కాలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పి నాకు మంచిదా మొక్కుకున్నా నేను కూడా అది ఒకటే మాట్లాడుతున్నది మరి బాగున్నానేమ్మా బాగున్నావా నువ్వు కాళ్ళ నొప్పులు గిళ్ళ నొప్పులు అని మంచిగున్నాయా ఏడికని తెచ్చినావు మా అక్క గాజులు నా గాజులు సేమ్ ఒక్కటే నాకన్నా ఇంకా 2 ఎక్కనే వేసుకున్నది మా అక్క జనగామ వాళ్ళు జనగామ పక్క కూర ఊరు నెల్లుట్లకే వచ్చినావు జనగామ రావద్దని ఏమన్నా ఉంటదా జనగామకు రావద్దని ఏమన్నా ఉంటదా మరి రావాలి నువ్వు ఈ త్యాపకు దావత్ చేసినప్పుడు ఫోన్ చెప్పి వచ్చేస్తాను అన్ని మోసుకున్నప్పుడైనా పండుగలు చేసినా ఏది చేసినా మీరు రావాలి మా ఊళ్ళో ఉగాదికి దుర్గమ్మ పండుగ నేను బోనం ఎత్తుకొని ఎగురుతా నువ్వు నన్ను తీయాలి ఈ అక్కని దీనికైనా ఉగాదికి మనం జనగాంకు పోదామండి పెట్టుకోండి మళ్ళీ నేను మర్చిపోతా పెద్దదాన్ని అవుతున్నా నువ్వు ఒక్కదానివే వచ్చి ఎగురుడా బావన్ గిట్ల ఏమన్నా ఎగిరిపిస్తా బావెందుకు ఇంకా డాబాలు నేనే ఎగురుతా నీది నాది బావ కూడా అవసరం లేదు అక్క మొత్తం అందరికి అక్కనే మరత పెడుతున్నది చూడండి అమ్మ ఎక్కడికెంచి మంచిర్యాల నుంచి మీదికే కాదు మంచిర్యాలకెంచి వచ్చింది ఏ మొక్కనికి వచ్చినాం అక్క సర్వసమ్మకు మేము కోరుకున్న కోరికలన్నీ అయినాయి కాబట్టి ఆమె మొక్కులు అప్పచెప్పుదామని వచ్చినాం ఏం మొక్కుకుంటుంట్రి నాకు 4 మనమలని ఇచ్చింది 2 మనమరాలని ఇచ్చింది 2 కొడుకులు ఇచ్చింది నన్ను హాయిగా ఉంచుతాంది తల్లి మంచిగా ఉంచుతాంది మరి ఏం అప్ప చెప్తున్నావు ఈ త్యాపకు ఎత్తు బంగారము మేకలు బంగారం ఎన్ని మేకలు నాకు చిన్న కొడుకు మేకను కోసిండు బిడ్డ మేకను కోసింది ఇప్పుడు ఒక కోరిక కోరుకున్నా వచ్చే సంవత్సరం నా పెద్ద కొడుకు కూడా మేకను కోసి ఎత్తు బంగారం పెద్ద కొడుకు మళ్ళీ పిల్లలు పుట్టాలని కాదు జాబ్ రావాలని పెద్ద కొడుకు జాబ్ రావాలి ఈ అక్క మంచిర్యాలకేం వచ్చి మంచిగా మొక్కుకున్నది ఏం పేరు అక్క నీ పేరు లలిత అక్క ఎవరెవరని తీసుకొస్తుంది ఇగో నా కొడుకు కోడలు నా మనమరాలు నా మనమడు బాగున్నా పుట్టదానా ఎట్లున్నది జాతర ఎట్లా అనిపిస్తుంది బేట బాగుందా నచ్చిందా నీకు ఏం నచ్చింది బెట్ట ఇక్కడ మీ నాయన ఏమైనా కొనిచ్చిందా నీకు బొమ్మలకి ఇమ్మలు గాజులు బీజులు ఏమైనా పెట్టిపించానా పెట్టిపియలేదు ఏమా అక్క పెట్టిపియవా ఇంకా దర్శనం చేసుకున్నావా ఎట్లా అనిపించింది దర్శనం
సూపర్ ఉన్నదంట దర్శనం కూడా ఇక పోయినా. మాట ఒకటే మాట ఆ, తమ్ముడు. సమ్మక్క సారలమ్మ తల్లికి జై. కాదురా నువ్వేం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్. నువ్వు తమ్ముడు? ఫిఫ్త్. నువ్వేం మొక్కుకుంటున్నావు? నేను మా అమ్మ నాన్న మంచిగా చదివి నేను జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓరి నీ అమ్మ మీ నాయనకు జాబు మొక్కనికి మీ నాయన మొక్క అప్పుడే జాబు తెచ్చుకోవాలనుకుంటున్నాడు కాదా? అది భద్రాచలం అమ్మ. ఇంత ముందు పాప జాబ్ కోసం వచ్చాము, జాబ్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ చేయాలనుకుంటాం, మంచి సంబంధం రావాలని కోరుకోవటానికి సమ్మక్క సారక్క తల్లి దగ్గరకు వచ్చాము. మేము మా ఆవిడ పిల్లగాలు రావడం కుదరలేదు, వాళ్ళు పంపించడానికి సాఫ్ట్వేర్ పంపించడానికి కుదరపోతే మేము ఇద్దరం వచ్చాము. వాళ్ళు రావడం కుదరపోతే పాపకి ఎక్కువ మంచిగా సంబంధం రావాలని కోరుకోవటానికి వచ్చాము తల్లి. మంచిగా మొక్కుకోండి అన్న మళ్ళా జాబ్ లేదమ్మా పక్కా ఇదమ్మా, ఇక్కడ ఏది అనుకుంటే అది పక్కా ఇది. సమ్మక్క సారక్క ఉన్న సత్యమే అది అమ్మది, సమ్మక్క సారక్కకున్న సత్యమే అది పక్కా పక్కా ఇదమ్మా. అనుకుని మనసు పూర్తిగా నమ్ముకుంటే పక్కా ఇది. పేరేందన్నా? నా పేరు రామకృష్ణమ్మ, భద్రాచలం. ఏం చేస్తావన్నా రామకృష్ణ? నేను బిజినెస్ చేస్తామ్మా. రామకృష్ణ బిజినెస్ చేస్తాడు, మొక్కుకున్నాడంటే మంచిగా వాళ్ళ బిడ్డ గురించి మళ్ళా మొక్కనికి వచ్చిండు ఈ చేపకు. నడుండి మెల్లగా అట్లా పోదామండి గదల దిక్కు. ఈ రోజు బుధవారం సారలమ్మ తల్లి గదల మీదకి వచ్చే రోజు. సారక్క గద మీదకు వస్తది కాబట్టి మొత్తానికి పబ్లిక్ మెల్లగా ఎక్కైపోయినరు. పొద్దుగా లేచేసరికి దర్శనాలు లైన్ నిండా అంటే నిండా బస్తు పెద్దగా ఉన్నది. అమ్మ ఎంత బెల్లం తీసుకొని వచ్చినావు? 12 kg. ఎవరంతా ఈ బుజ్జి ఇదిగో ఈ బాబు లెక్కతోటి తీసుకొచ్చినావు. ఎవరికెంత వచ్చిండ్రు? మాది పెదలంక. ఆంధ్రలో ఏ జిల్లా తమ్ముడు? ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా భీమలంకరించి ఆంధ్ర దిక్కు నుంచి వచ్చిండ్రు. ఆ ఈ బుడ్డాడు ఉన్నాడు కదా, ఈ బుడ్డాడు వీనెత్తు బంగారము మొక్కుకున్నారంట మంచిగా. ఎప్పుడు వస్తారు అమ్మ? ఇదే తొలుతానా? రెండోసారి వచ్చుడు. అమ్మవారు కొడుకుంటాను నేను మొక్కున్నావా? ఏమది మా అత్తగారు మొక్కున్నారు, నాకు కూడా కావాలని. కొడుకు కావాలని వాళ్ళ అత్త మొక్కుకున్నదంటే ఈయన తీసుకొని వచ్చిండు ముద్దుగా. మొత్తానికి పబ్లిక్ చూడండి, అన్ని 4 లైన్లు ఉన్నాయి కానీ సాధారణ క్యూ లైన్, విఐపి క్యూ లైన్ అన్ని కూడా వీడికి వచ్చేసరికి అమ్మవారి దగ్గరకు వచ్చినాక అందరు సామానమే, అందరు చక్కగా అమ్మవారి దగ్గరికి తల ఉంచుకొని పోవుడే. ఇది లెక్క ఉంటది కాబట్టి మొత్తం అన్ని లైన్లు అన్ని కలిసే జాగా ఇది. గద్దెల కాడికి వచ్చినాం మనం ఈ రోజు. సారక్క గద్దె మీదకి వచ్చే సందర్భంగా జోరుగా పూజలు నడుస్తున్నాయి. మంచిగా అలంకారం అంతా జోరుగా చేస్తున్నారు. పబ్లిక్ అందరు కూడా అమ్మవార్లకు మొక్కులు అప్పజెప్పుకోనికే, వాళ్ళు మొక్కినటువంటి బంగారం అంతా అప్పచెప్పుకోనికే, ఓడి బియ్యాలు అప్పచెప్పుకోనికే, కూరలను చూపించి దండం పెట్టుకోనికే వస్తున్నారు. మంచి బాగున్నా అన్న? పాప బాగున్నా? మొత్తానికి బాగున్నారా? బాగున్నా అన్న? అక్క బాగా ఉంది, అంత జాతర మంచిగా నడుస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బాగా చేసిరు. అమ్మవారి గద్దెలు. నువ్వు ఏడుంటున్నావు? భువనగిరి మాది, భువనగిరిలో యాదాద్రి. అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తాము మేము. 3-4 సార్లు అమ్మవారి దగ్గరికి వస్తాము. కోసినామమ్మ, కోయలేదు కోసుకుంటాం మేకలు, కోలు. రేవంత్ అన్నకు ధన్యవాదాలు. మొత్తానికైతే బంగారాలు అప్పయ్యప్పనికి వస్తూనే ఉన్నారు పబ్లిక్ అందరు కూడా. ఎట్లయితే ప్రభుత్వం వాళ్ళు, పోలీసు వాళ్ళు చెప్పినరో దగ్గర 70 లక్షల మంది పబ్లిక్ వచ్చి ఆల్రెడీ మేడారంలో బస చేస్తున్నారు అని మామూలుగా మనం మాట్లాడుకుంటే ఒక్కరోజు వచ్చుడు, 2 రోజులు వచ్చుడు, యాదగిరి గుట్టకు పోయి ఈ రోజు నిద్ర చేసి వచ్చుడు, రేపు 2 రోజులు తిరుపతికి పోయేద్దాం అన్నట్టుగా కాదు. ఇది పబ్లిక్ జాతర, పేదోళ్ళ జాతర. మాస్ పబ్లిక్ మొత్తం ఈడనే గ్యాదర్ అయినారు అంటారు కదా. మనసుంటోళ్ళి పేదోళ్ళందరూ వచ్చేటటువంటి జాతర. వారం రోజులు నిమ్మలంగా ఉండి వండుకొని తిని కష్టము నష్టము ఇంటికాడ కుండలలో ఏమున్నా లేకపోయినా ఈడికి వచ్చి మాత్రం ఏదో ఉన్నదో లేదో కలిగింది, కోడో మేకో ఇవేవి కాదంటే కొంచెం మామిడికాయ తొక్కన్న తెచ్చుకొని తిని నిమ్మలంగా పోదామని వారం రోజులు ఉంటారు ఈడ. బాగా పిల్లలు ఎత్తుకొని వచ్చిన గుండె చేపించిన వీడనేనా? చేపించిన దీని గుండె సమ్మక్కకు మొక్కుతే పుట్టిందా లేకపోతే మొక్కుతూనే పుట్టింది. ఈడొక గుండు 2 గుండ్లు వేసుకొని వచ్చింది. బాగున్నా మొత్తం అంది ఎవరిని చూసినా గుండ్లే ఉన్నాయి పోరలకు ముత్తుగా. అమ్మ ఏడికెంచి? కరీంనగర్. ఏం మొక్క చెప్తున్నావమ్మా? సమ్మక్క సారక్క బంగారం. దర్శనానికే వచ్చిండ్రా ఉత్తగా లేకుంటే ఉంటారా? దర్శనానికి ఎవ్రీ 2 సంవత్సరాలకు వస్తాము మేము దర్శనానికి వచ్చి. పిల్లలని తీసుకురాలేదు? మీరు ఇద్దరే వచ్చిండ్రు ముద్దుగా. రష్ ఎక్కువ ఉంటుందని పిల్లల్ని తీసుకురాలేదు. ఏ ఊక అన్న ఎప్పుడు ఉండేది స్కూల్? ఏమైనా డిగ్రీ
డిగ్రీలు చదివేటోళ్ళు కూడా డుమ్మలు కొడతారు, ఎగ్గొట్టి కాలేజీకి ఎగ్గొట్టి పోతూనే ఉంటారు. చిన్న పిల్లలని తీసుకొని రాలేదంటే పోయేస్తా తమ్మి. ఎక్కడోళ్ళు అక్కడ మొత్తము బంగారం అప్పయ్య పనికి వాడు పాపం పండుకొని ఉన్నాడు, వాడిని అయినా కూడా అమ్మవారికి చూపియనికే ముద్దుగా గుండు చేపించి తీసుకొని వస్తున్నారు. అమ్మ ముద్దుగా ఉన్నాడు పిల్లగాడు, మంచిగా ఉన్నాడు ఇడు గుండుగాడు. ఏం పెడతామి? రవి. కొడుకు బంగారమా? ఎంత ఎంత వచ్చింది బరువు? 10 కిలోలు. 10 కిలోలు ఎత్తు తీసుకొని వస్తున్నా. ఇది అప్పయ్య పేసి ఓవుడే ఇక ఉంటారా తమ్మి? 2 రోజులు ఉంటావు 2 రోజులు ఉంటావు. 2 రోజులు ఉంటదంట. మొత్తం లైన్లు నడుస్తున్నాయి కదా, ఆ లైన్లకెంచి వస్తున్నటువంటి పబ్లిక్ అందరూ లైన్లకెంచి వస్తున్న పబ్లిక్ ను చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తున్నది. ఈ లైన్లు రాత్రి పొద్దుగాల అసలు టైము ఈ టైంకు రావాలి ఈ టైంకు రావద్దు అనేది లేనే లేదు. ఎంతసేపు అయిందమ్మా లైన్లకు వచ్చి నిలబడి? గంట నిలబడ్డావా? గంటల దర్శనం అయిపోతున్నది మంచిగా. బాగున్నావా తమ్మి? వచ్చిండ్రు దుబ్బాక మండలం తిమ్మాపూర్. వీళ్ళు మన దుబ్బాక కాడికి వచ్చిండ్రు. మీకు అంత దూరం వచ్చినావు, కష్టం అనిపించలేదా? మనం భక్తులంగా అక్క, మనం అమ్మవారి కోసం రావాలి అక్క. వీడు మంచిగా ఉన్నాడు చూడండి, మీరే వాళ్ళ కొడుకు. ఏం పేరు పెట్టినావు? పృథ్వీ. పృథ్వీ బాగున్నావారా? జాతర మంచిగుందా? వాడు ఆలోచనలో పడ్డాడు ఏమో అని. నీ పేరేంటి బుజ్జి? అనన్య. అనన్య బాగుందా జాతర? అనిపిస్తుందమ్మా మంచిగా ఉందా? ఎన్ని రోజులు అయింది వచ్చి? నైట్ వచ్చిన. మళ్ళీ ఎప్పుడు పోతారు? మళ్ళీ రేపు మార్నింగ్ పోతాం. ఏం మొక్కులు అప్పని చెప్పనికి వచ్చిండ్రు? బెల్లం గిట్లా. బెల్లం గిట్లా అప్ప చెప్పనికి వచ్చిండ్రు. ఎవరు మొక్కిన? నువ్వు మొక్కినవా మీ ఆయననా? మా అత్త గిట్లా. నువ్వు మొక్కినవు. ఎవరి పేరు మీద మొక్కినవమ్మా? మీ ఆయన పేరు మీద. మన్మడు దుబ్బాకకెంచి వచ్చిండ్రు. దుబ్బాక దిక్కు నుండి వచ్చిండ్రంట. ఏడికెంచి వచ్చినవరా? కొర్రి మండలం, మహబాద్ జిల్లా కొర్రి మండలం. మొత్తానికి అయితే ఎంత బరువు అప్ప చెప్దాం అనుకున్నారా? ముద్దుగా ఎత్తుకొచ్చిన బుడ్డది అలా తమ్ముని బరువు. అలా తమ్ముని బరువు మొక్కుకున్నారు. ఈ పోరలు చూడండి అమ్మ పాపం ఇలవాడి ఏం పెడతామి నువ్వు? ఉదయ్. ఎన్ఎస్ఎస్ కాకతీయ విశ్వవిద్యాలయం అంటే కాకతీయ యూనివర్సిటీ అన్నట్టు కదా. ఏం చదువుతున్నావు తమ్మాడా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కు ఎన్ఎస్ఎస్ లో ఉన్నావు నువ్వు? ఎన్ఎస్ఎస్ లో ఉంటే ఇప్పుడు మీకు అందరికి జాతర కాడ డ్యూటీ. ఎంతమంది వచ్చింది తమ్మి? మా కాలేజ్ మొత్తం యూనివర్సిటీ నుంచి 400 మెంబర్స్. యూనివర్సిటీకి నుంచి 400 మంది వచ్చారు. మరి ఏడు ఉంటారు బెట్ట ఇక్కడ పెడుతున్నారు. యూనివర్సిటీ వాళ్ళు పెడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు అంటే పోరలందరూ 400 మందిని పట్టుకొని వచ్చిండ్రు. అందరు లైన్ల కాడ నిలబడ్డారు మంచిగా. పబ్లిక్ ఎవరు ఎవరన్నా పడిపోతే చేస్తే మన సాయం చేస్తున్నారా? చూస్తున్నారా? చేస్తూనే ఉన్నాం కదా, సేవ చేయడానికే కదా వచ్చింది. సేవ చేయడానికి ఏమేమి సేవలు చేస్తున్నారు మీరు? ఏడేడ నిలబడుతున్నారు? రోజుకి పోస్టింగ్ అనేది ఉంటుంది గద్దెల కాడ. ఎన్ని గంటలు? రోజుకి 8 గంటలు. 8 గంటల తర్వాత మళ్ళీ రెస్ట్. డ్యూటీ చేయమంటారు. మళ్ళీ ఎక్కడ అంటే ఎక్కడ పోవాలి. దాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ రెస్క్యూ టీం కాడ వస్తే రెస్క్యూ టీం కాడ వేయాలి. అక్కడ జలపాతం కాడ, వాటర్ ఫాల్స్ కాడ అయితే వాటర్ కాడికి పోవాలి. గుళ్ళు వేస్తే గుళ్ళో పోవాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్. నీ పేరేంత? చైతన్య కుమార్. నువ్వు? ఉదయ్. నువ్వు తమ్మి? పవన్ కుమార్. మీదంతా ఎవరు? ఖమ్మంకేంచి వచ్చిండ్రు. కాకపోతే మీదంతా ఏమంటారు? మాదేమో నాకు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంతా ఎరక. కాకతీయ యూనివర్సిటీకి తమ్మి వచ్చిన కాడికి అంటే ఎన్ని రోజులు ఉంటారు ఈడ మీరు? మొత్తం 6 వారం. ఎప్పుడు వచ్చిండ్రు? మేము 26వ తారీఖు వచ్చాం. ఎప్పటిదాకా? మళ్ళీ 31st ఈవినింగ్. 31st ఈవినింగ్ వరకు. 31st ఈవినింగ్ వరకు అయినాక ఎవ్వరు సంచి చదువుకొని మనం వెళ్ళిపోడు. అన్ని డిపార్ట్మెంట్లలో సంచి చదువుకొని వెళ్ళిపోవుడే. మనం కూడా 31వ తారీఖు అమ్మవారు వనంలోకి ప్రవేశం చేసిన తర్వాత నిమ్మలంగా మన సంచి చదువుకొని మనం కూడా హైదరాబాద్ మళ్ళీ ప్రయాణం అవ్వడే. ఎంత పెద్ద మనుషులు, చిన్నపిల్లలు, సంటి పిల్లలు మొత్తం అందరూ ముద్దుకొచ్చిండ్రు. ఏడికెంచి తమ్మి? మా జనగాం అండి. జనగాంకెంచి వచ్చిండ్రు. ఎంతమంది వచ్చిండ్రు? 6 వచ్చినాం. ఇంటర్వ్యూ చూస్తా నేను. ఎవరి కోసం మొక్కుకున్నావు? అంటే పిల్లల కోసం. ఏం చేస్తావమ్మా నువ్వు? ఇంటికాడనే మొక్కుకున్నావు. మరి ఎవరెవరు వచ్చిండ్రు? మా అత్తమ్మ వాళ్ళు, మా ఆయన, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి దండం పెట్టుకున్నారు. కుటుంబం అందరు వచ్చిన సంటలు పోర్లను పట్టుకోండి మీరు. అక్కడిక్కడ చూసుకుంటే పోర్లను ఇడిచిపెట్టారు. ఆగమైపోతారు పోర్రలు గద్దల కాడ. జాగ్రత్త. మొత్తానికి ఇవన్నీ కూడా మన సొంటలు పేదోళ్ళు వచ్చేవి పైసలు పెట్టకుండా టికెట్ లేకుండా సర్వదర్శనం ఉంటది మన కోసమే.
ఇప్పుడు అమ్మవారి పేదల దేవత మన కోసమే కాబట్టి సర్వదర్శనం పెద్ద లైన్ ఉన్నా కానీ నడుస్తూనే ఉన్నది, పోతూనే ఉన్నారు. ఈ సర్వదర్శనము యువతల బంధుకేమో విఐపి లైన్లు ఉన్నాయి. ఇక్కడ దిక్కు ఆ విఐపి లైన్లు, ఆ లైన్లు, ఈ లైన్లు, ఏ లైన్లు అయినా ఇక్కడికి వచ్చినాక అంత ఒకటే దగ్గర కలిసిపోతారు అనమాట. ఈడ ఇటు తిరిగి చూస్తే గద్దెలు ఉన్నాయి చూడండి ఒకసారి. గద్దెల కాడ గేట్ ఉంటది, ఆ గేట్లకు లోపలికి పోయేటటువంటి జాగా ఇది. ఈడ లోపలికి పోతే ఇక గద్దెల కాడికి పోతారు. 1 గంట గంటన్నర పడుతుంది దర్శనానికి. ఇప్పుడైతే ఇక మెల్లగా మెల్లగా సమ్మక్క తల్లి రేపు వస్తుంది, సారక తల్లి ఈరోజు వస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చే టైంకు కొంచెం రష్ పెరిగిపోతుంది. ఇప్పుడైతే దర్శనానికి వస్తున్న వాళ్ళందరూ కూడా నడుస్తూనే ఉన్నారు. గంటన్నరలో అయిపోతుంది దర్శనం. బయటికి పోదాం పండిగ. అవతల బంధుకు పబ్లిక్ తోటి లైన్ల కూడా మాట్లాడి అవతల బంధుకు వస్తే మా అన్నదమ్ముళ్ళు ఇక మా లెక్క రోజు కష్టపడేటటువంటి అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ముద్దుగా అన్న ఏడికెంచి వచ్చిండ్రు? కర్నూలు మేడం. కర్నూలు జిల్లా మిమ్మల్ని డ్యూటీకి వేసిండ్రా? మేడం. ఎన్ని రోజులు? 20 రోజులు మేడం. 20 రోజులు వేసినారు. 20 రోజులు వేసారు. అన్న రోజుకి ఎంత ఇస్తారే? రోజుకి వాళ్ళే అన్నం పెడితే 600 ఇస్తారు మేడం. మనం అన్నం వండుకుంటే 700. 100 రూపాయలు అన్నంకు కట్ చేసుకుంటాం. వాళ్ళు వండితే మంచిగానే వండుతున్నారు. మంచిగానే వండుతున్నాం మేడం. మళ్ళీ ఏమిటికే అన్న మళ్ళీ పని చేసుడు, మళ్ళీ పోయి వండుకున్నాడు ఎందుకు? 600 తీసుకుంటే నిమ్మలంగా తినేస్తాయి. అంతే మేడం. అంతే అన్న 20 రోజులు ఈడ పని చేసి వెళ్ళిపోవడేనా? వెళ్ళిపోవడం ఊరికి కర్నూలుకే. మళ్ళీ కర్నూలు. ఆడేం పని చేస్తారన్న? ఆడ కూలి పనే మేడం. కూలి పనే చేస్తారు. మీకు మరి ఉండడానికి ఏమైనా జాగా ఇచ్చిండ్రా అన్న? కొట్టాలు వేసుకోవడం మేడం. 60 మంది వచ్చింది. అమ్మ ఇప్పుడు మీరు అందరు కర్నూలునా? కర్నూలు తెనాలి జాతరకు చాలా వస్తారు కాబట్టి ఆంధ్ర దిక్కుకెంచి తెనాలోళ్ళు, కర్నూలు బాగానే మంది 60 మంది వచ్చిండ్రు. మీరు ఒక 60 మంది వచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఎంత ఈ బుడ్డది కూడానా? అయ్యా చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నాను? 10 అయిపోయింది. 10 అయిపోయింది. నా లెక్క చిన్నగా ఉన్నది కాదమ్మా. మీకు ఎక్కడ వేసిండ్రు డ్యూటీ? ఇక్కడే ఈ ఏరియా. మీకు అందరికి ఇదే ఏరియా? మొత్తం ఇదే ఏరియా మొత్తము. ఈ అక్కోళ్ళు అందరు కూడా తెనాలికేంచి కర్నూలుకేంచి వచ్చినట్ట. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? మేడారం జాతర బాగా అనిపించింది మేడం. మేడారం జాతర, మేడారం అమ్మవారి జాతర బాగా ఉందిగా. దర్శనం చేసుకున్నారా అన్న? మరి రాగానే దర్శనం చేసుకున్నాం, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మేము పాకాలు వేసినాం. మాది కర్నూలు. మాకు మంచిగా ఉంది మేడం గారు. మంచిగా అన్న. నువ్వు కూడా వచ్చినావు కర్నూలుకేంచి? చెప్పాడు కండి. నువ్వు కూడా కర్నూలు. నీ పేరేంటన్నా? షేక్ జానియా. షేక్ జాన్ అన్న. అక్క నీ పేరేం పేరు? అమ్మ సింహాచలం ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రలో? ఆంధ్ర తుని అన్నవరం తుని ఎరక నాకు. తుని అన్నవరము అటు ముందుకు పోతే అన్నవరం తుని అంటే అటు విశాఖపట్నం రోడ్డు. అవునమ్మా. అక్కడి నుంచి అమ్మవారిని చూసామమ్మా. దర్శనం మాకు బాగుంది, చక్కగా ఉంది. మాకు ఏ డౌట్ లేదు తల్లి. మరి దండం పెట్టుకున్నారా? దండం పెట్టుకున్నాం. ఎన్ని గంటలు పని చేపిస్తుంది అక్క? అక్క 1 గంట అయిపోతుందండి అమ్మ చేసే వరకు. 1 గంట లీవ్ ఇచ్చి మళ్ళీ రేపు రావాలా? మళ్ళా 2 గంటల నుంచి అమ్మ సాయంత్రం 6 వరకు చేస్తున్నామండి అమ్మ. మొత్తము రోజుకు పొద్దుగాల నుండి సాయంత్రం 6 గంటల దాకా అన్నంకు బ్రేక్ ఇస్తున్నారు. ఇస్తున్నారండి అమ్మ. అన్నంకు బ్రేక్ ఇస్తున్నారంటే పొద్దుగాల నుండి సాయంత్రం దాకా. అమ్మ ఎన్ని రోజులు? మీరు ఎన్ని రోజులకు? ఈ రోజుకి 12 రోజులు అయిందమ్మా. ఈ రోజు వచ్చి మాకు అందరికి బాగుంది తల్లి. క్షేమంగా ఉన్నామండి అమ్మ. మాకేమి క్షేమంగా ఉన్నది, అందరం బాగున్నామా అని చెప్తున్నారు. అన్న తీసుకోయన్న. అన్న మంచిగా భోజనం అయితే మంచిగా ఉంది కదా? నువ్వు ఎక్కడికెంచి? కర్నూలుకెంచి. మేడం మేము జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. ఓన్లీ పారిశుద్ధ. వీళ్ళని ఎట్లా తీసుకొస్తారు తమ్మి? మేము వీళ్ళకి ఒక యూనిట్ ఉంటుంది, కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన వచ్చి ఇక్కడ మొత్తం శానిటైజేషన్ వర్క్ చేయడానికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. మొత్తం 9,000 మంది సిబ్బందిని మేము తీసుకొచ్చుకోవడం జరిగింది ఇక్కడికి. పారిశుద్ధ్యం కోసమే 9,000 మందిని తీసుకొచ్చుకోవడం జరిగింది. మాకు 20 మంది డిపిఓలు పనిచేస్తున్నారు పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి. నేను పంచాయతీ సెక్రటరీ. రమేష్. వీళ్ళ మీద నీదేం డ్యూటీ ఉంటది? వీళ్ళందరినీ మాకు ఒక 10 మందిని అలాట్ చేస్తారు. ఈ 10 మందితోని మా ఏరియా ITDA క్యాంపు ఇన్సైడ్ అవుట్ సైడ్
ప్లస్ మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 ఏరియాలను క్లీన్ చేయడం, శుభ్రం చేసి అటు చెత్త ఎత్తియడం. నువ్వు తమ్ముడు? నేను కూడా జయశంకర్ భూపాల్ పంచాయత్ సెక్రటరీ. నా పేరు దామోదర్ రెడ్డి మేడం. నువ్వే అంటే నాకు కూడా ఇక్కడ టెంపుల్ గేట్ సైడ్ నుంచి అటు చిలకలగుట్ట క్యాంపు ఆ ఏరియాలో మాకు ఒక 20 మంది ఇచ్చారు మేడం సిబ్బందిని. వాటితో మేము పారిశుద్ధం మంచిగా చేస్తారా? తమ్మి వాళ్ళు చెప్తుంటారా? చేస్తారు, మస్తు చేస్తారు. ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా చేస్తారు పనులు మంచిగా. ఏరియా పేరుతో ఆ ఏరియాకి మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మంచిగా ఎప్పుడప్పుడు తీకప్పుల కాంచి తీసి వేస్తారు మేడం. మంచిగా చేస్తారు, చాలా నీట్ గా చేస్తున్నారు మేడం. 9,000 మందితోని మేము 450 మంది పంచాయత్ సెక్రటరీలం మొత్తం 6 డిస్టిక్ల నుండి వచ్చినాం. మొత్తం ప్లస్ ఆసిఫాబాద్ 450 మంది పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రంట. 9,000 మంది ఇదంతా కూడా ఊడ్చి తుడిచి నీట్ గా పెట్టడానికి వచ్చినటువంటి సిబ్బంది వీళ్ళందరూ 9,000 మంది వచ్చిండ్రు. ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు అయితే కర్నూలు అన్నోళ్ళు, తుని అక్కోళ్ళు, అక్కడ దిక్కు వస్తే మీరు కూడా కర్నూలే కదమ్మా, తెనాలి అక్కోళ్ళు, మొత్తానికి ఆంధ్ర దిక్కు నుండి వచ్చినటువంటి అక్కడ నుండి కూడా వచ్చి 20 రోజులు పని చేసుకొని ఏదో పొట్టకుటికి వాళ్ళు ఇంత సంపాదించుకొని పోతారు. వాళ్ళకు భోజనానికి ఇస్తేనేమో భోజనం వాళ్ళే వండుకుంటే 700 ఇస్తారట. ఆ భోజనం వాళ్ళు వండుకోకపోతే 600. అంటే వీళ్ళు భోజనం పెడితే 600. మొత్తం అందరు వచ్చేసి ఇక్కడ పని చేసుకుంటారు. పోయేస్తా అక్క, పబ్లిక్ జాగ్రత్త, ఏమన్నా వేస్తే జర తీసేసేయండి, ఏమనుకోకుండా. నడవండి ఇక పోదాం, నడవండి ఇక బయట దిక్కు పోదామండి. వీళ్ళతో మాట్లాడినాం కదా, అవతల మందికి పోదాం పండి. మేడారంలో ఈ రోజు జాతర షురు అయింది. 28వ తారీఖు ఈ రోజు గద్దె మీదకి సారలమ్మ వస్తుంది, రేపు సమ్మక తల్లి వస్తుంది. కన్నపల్లి కంచి సారలమ్మకు తీసుకొచ్చే ముందు పబ్లిక్ అందరూ ఈ రోజు ఎక్క కోళ్ళని కోసుకుంటారు. కోళ్ళన్నీ ఎట్లున్నాయి ఏం కథ సుత్తమంటని వస్తే ఒక్కసారి అట్లా వెనకకి తిరిగి చూడండి. ఓ ఏమో ఈడికేంచి ఆడదాకా మంచిగా ముద్దుగా కోళ్ళని పెట్టిండ్రు. ఈ కోళ్ళన్నీ కూడా ఎట్లున్నాయి ఏం కథ ఎంత ధర అన్ని అరుచుకుందామంటని వచ్చిన పుసుకుని. మరి రేపు నేను కోడి గిడి ఏమైనా కోసుకోవాలని అనుకుంటే ధర తెలియాలి కదా నాకు. మరి నాకు అన్ని పైసలు ఉన్నాయా లేవో చూసుకోవాలని అని కోళ్ళని చూద్దామంటని వచ్చిన. ఆడదాకున్నది చూడండి మొత్తము కోళ్ళపారము. అన్న నమస్తే, ఎక్కడికేంచి? మాది పర్వతగిరి మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్. పర్వతగిరి మండలము, అన్నారం షరీఫ్. అన్నారం కాడికి అన్నారం నుంచి ఈడికెంచి ఆడదాకా అన్ని నీయేనా అన్న? మాయం అన్న. ఇప్పుడు ఓన్లీ అమ్ముడేనా, కోసుడు కూడా మీ అంతేనా? మేము ఓన్లీ అమ్మడమే అమ్మ. అమ్మడమే అక్క. మొత్తం కుటుంబమా? మా కుటుంబం అమ్మ, మా ఫ్యామిలీ. మీ ఆమె? మా ఆమె, మా చెల్లి, మా తమ్ముడు, చెల్లెలు, తమ్ముడు, మా కూతురు, ఆ అబ్బాయి మా దగ్గర పనిచేసే అబ్బాయి. మొత్తం అందరిని తీసుకొని వచ్చి అందరం కుటుంబంతో అందరం అమ్మ. మరి ఏడుంటారు కుటుంబం? వెనక షెడ్ వేసుకున్నామండి. షెడ్ వేసుకున్నాం అన్న. ఇప్పుడు కోళ్ళ ముచ్చట మాట్లాడుకుందాము. ఒక కోడి లెక్క అమ్ముతున్నావా, బరువు లెక్క? కోడి లెక్క, జుట్టు కోడి లెక్క 200 ఒక కోడి ఇస్తున్నాక. జుట్టు కోడి అయితే 200 ఇస్తున్నా. ఇదైతే 200 కిలో కోడి ఇస్తున్నా. కిలో ఇది బాయిలర్ లైవే అంటారు కదా? లైవ్ 200 కిలో ఇస్తున్నా. 200 కిలో. జుట్టు కోడి అయితే ఒక్కటి 200 అంట. ఇగో ఇట్లా పూరీలు బజ్జీలు జర కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది 200కు కిలో చొప్పున ఇస్తున్నారంట. అన్న ఎన్ని తీసుకొచ్చినావు? నేను మొత్తం ఒక 5,000 కోళ్ళు తీసుకొచ్చినాక. ఏమన్నా పోయినాయా? ఇప్పటి వరకు ఒక 2,000 పోయినాయి, ఇంకా 3,000 ఉన్నాయి. పోతాయా అన్న జాతర అయిపోయేదాకా? మామూలుగానే ఉందండి, చెప్పలేము. పోయినసారి కంటే ఈసారి చాలా తక్కువ ఉంది. పబ్లిక్ బాగానే వచ్చిండ్రుగా, కానీ తీసుకునే వ్యాపారం మాత్రం తక్కువ ఉంది అక్క. అన్న ఈడికేం చాడదాకా వెయ్యాలని అంటే ఎంత కిరాయి కట్టాలి నువ్వు? దీనికి ఒక గజానికి 6,500 తీసుకున్నారు. నేను 15 గజాలు తీసుకున్నాక, 15 గజాల ల్యాండ్ తీసుకున్నా. ఆడదాకా 15 గజాలే ఉంటది అన్న. అంటే ఈ రోడ్డుకి వచ్చిందే లెక్క ఉంటది, వెనకాల ఎంతైనా పెట్టుకోవచ్చు. రోడ్డుకి ఇచ్చిన 15 గజాలకు లెక్క ఎంత అయితే తమ్మి నీకు మొత్తం కిరాయి ఎంత పడుతుంది అప్పుడు? దరిదాపు ఈ పరదాలు కట్టియడము, ఈ షెడ్ వేయడము, ఇదంతా మొత్తం కలిపి ఒక 2 లక్షల వరకు ఖర్చు వచ్చింది మొత్తం టోటల్. మరి గిరాకేమో మళ్ళీ మెల్లమెల్లగా ఉంది ఇప్పటి వరకు. రేపు ఎల్లుండి కూడా ఉంది. సమ్మక్క దయతోటి దరిదాపు అయిపోతుంది. నేను ప్రతిసారి జాతరకు వస్తా, ఈసారి మాత్రమే నేను షాప్ పెట్టిన. ఫస్ట్ టైం షాప్ పెట్టిన. ఏం దందా చేస్తావు? నాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది.
ఫామే ఉన్నది. ఫామే ఉంది. నా ఫామ్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నా. ఫామ్లకెంచే తీసుకొచ్చా. నీ నా పేరు ఏందన్నా? నా పేరు భాషపైన వీరస్వామి. భాషపోయిన వీరస్వామి. వీరస్వామి. మొత్తం ఫ్యామిలీని అందరం తీసుకొని ఫ్యామిలీతో వచ్చాను. గుడి దర్శనం చేసుకున్నాం రాత్రి. ఇప్పుడు వ్యాపారం చేసుకున్నాం. దందేపటి నుండి షురు చేసినాం. నేను 10 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫామ్ ఉంది కాదు, ఇక్కడనా 2 రోజులు అవుతుంది. 2 రోజుల నుండి 2 రోజుల నుంచి 2 రోజుల నుండి మొదలు పెట్టిండు అన్న. ఇగో ఇదంతా ఈ అన్నవే. మామూలుగా జుట్టుకోడి కావాలి అమ్మవారికి మొక్కుకొని జుట్టుకోడి కోస్తారు కదా, అది ఒక్క జుట్టుకోడి ఒక్కటి 200. ఇగో ఇట్లాంటి మంచిగా చికెన్ వెళ్ళే కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళకైతే 200 కిలో బరువు లైవ్ బరువు జోకిస్తున్నారు. మొత్తానికి ఇగో ఇట్లా జుట్లున్న కోళ్ళేమో 200కు ఒకటంట. జుట్టు లేని కోళ్ళు చికెన్ మంచిగా బరువు ఎక్కే కోళ్ళు 200కు లైవ్ కిలో అంటున్నాడు అన్న. అన్న ఇప్పుడు ఒక్కరు 2 కోళ్ళు తీసుకుంటారు, ఒక్కొక్కటే తీసుకుంటారు? 2 తీసుకుంటారు అక్క. ఒక సమ్మక్క తల్లికి ఒక్కడికి వస్తారు, సరక్క తల్లికి ఒక్కడికి వస్తారు. 2 కోళ్ళు తీసుకుంటారు. ఎవరు తీసుకున్నా 2 కోళ్ళు. ఎవరు తీసుకున్నా 2 కోళ్ళు తీసుకుంటారు. మరి మీరు దండం పెట్టుకుని కోసేసి వచ్చిండ్రా అన్న? అన్న మేము యాటనికి వస్తాము. తల్లికి కూడా ఫస్ట్ కోసినాము. రేపు యాటనికి వస్తాము. అన్నోళ్ళు రేపు యాటనికి వస్తారంటే మొదలు 2 కోళ్ళు తల్లికి కోసేసిండ్రంట. ఇక ఇవి కోళ్ళ ధరలు మేడారంలా. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం పండి. చిలకలగుట్ట దిక్కు నడుచుకుంటూ వస్తుంటే తెలంగాణ ప్రభుత్వము మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర 2026 తప్పిపోయిన వ్యక్తుల శిబిరం అని ఉన్నది. మా వాళ్ళు ఎవరైనా తప్పిపోయినరేమో నాకు తెలియకుండా పోయి చూసేసి వస్తా. ఎందుకంటే నేను ఇటు తిరుగుతున్నా, మా వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఇల్లు ఏమన్నా ఉన్నారేమో చూస్తా పోయి. తప్పిపోయిన వాళ్ళకు సంబంధించి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఈడ. అన్న నమస్తే, ఏం పేరే? అయితే సత్తయ్య. అయితే సత్తయ్య. ఎవరన్నా? అంతరా మండలం బాగుండపల్లి. ఎక్కడ, ఏ జిల్లా అవుతుంది? పెద్దపల్లి. ఎప్పుడు వచ్చిందన్నా? రాత్రి వచ్చింది. రాత్రి వచ్చింది. ఇప్పుడు తప్పిపోయినట్ట? మీ వాళ్ళు తప్పిపోయినరా? నేనే తప్పిపోయినా. అయ్యో పాప, మీ అన్ననే తప్పిపోయినట్ట. కాదన్నా, ఎంతమంది వచ్చిండ్రు? 10 మంది వచ్చిండ్రు. 10 మంది వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రే? బస్ కచ్చారు. ఎప్పటిదాకుంటారు? ఎప్పటిదాకుంటారు? రేపు పోతాం. మరి తప్పిపోయినా నేను చెప్పిచ్చినవా సారోళ్ళతో మైకులా? సాతో మా ఇంకా చెప్తాడు. ఎంతసేపు అయింది తప్పిపోయి? పొద్దుడుతుందమ్మా. పొద్దుగాల నువ్వేమన్నా చిన్నోని కానీ ఊరికి పోనికి పైసలు ఇచ్చినా కూడా పోయి వెళ్ళిపోతావు. నువ్వెందుకు పికర్ పడుతున్నావు? ఏడవకు. అయ్యా పెద్ద అన్న చూడండి గట్ల ఏడుస్తారన్న. చిన్నపిల్లవా నువ్వేమన్నా? ఎందుకంటే పెద్ద మనుషులు అయిన తర్వాత ఊరికేనే మనసు అంతా దుఃఖం వచ్చేస్తుంటది. ఈ సత్తయ్య అన్న పెద్దపల్లి జిల్లా అంట. అన్నకి ఏ గ్రామము? బ్రాహ్మణపల్లి. పెద్దపల్లి. మా పెద్దపల్లి జిల్లాలో అన్న పాపం పొద్దున్న తప్పిపోయినట్టు. దర్శనానికి వచ్చి తప్పిపోయినావా? వాగుల తప్పిపోయినట్ట. నువ్వక్క? అమ్మ దర్శనం అయిపోయింది. అటోళ్ళ మాట అయింది మాట బాగా ఒత్తు కాడికి. మా వాళ్ళు దొరుకుతారేమన్నా అదంతా తిరిగిన రోడ్ అల్లా తిరిగిన. ఆ గిరికల కాడున్నాం. ఆ గిరికలు కూడా కనబడతలే, చీకటి వస్తుంది. ఇక మస్తు దూపు అవుతుంది. వీడికి వచ్చింది ఇక అమ్మగారికి ఫోన్ చేయమన్న వల్ల వచ్చిన. నా బిడ్డ పేరు వజ్రమాల, నా భర్త పేరు పెద్ద శంకరి. నువ్వు ఏడకించి వచ్చినవక్క? మాది గుడిపల్లి. గుడిపల్లి అంటే ఏ జిల్లా అవుతుంది? మంచిర్యాల జిల్లా మందమారి మండలం. మంచిర్యాల జిల్లా మందమారి మండలం కించి వచ్చింది. ఈ అక్క పేరేంది? విజయ. విజయ అక్క. పెద్ద విజయ. ఇక్కడ దర్శనం అయినాక తప్పిపోయిందంట. చెప్పిపించిన మరి మైకులా? చెప్పిపించిన అత్తలేదు. వస్తారు వాళ్ళు ఎక్కడ బందుకు వెతుకుతున్నారు పాపము. నా బిడ్డ పెద్ద చెల్లి. ఇప్పుడు అన్న నాకు ఒక అనుమానం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు తప్పిపోయినరు కదా, మీరు తప్పిపోయినరు, వీళ్ళు మా దగ్గర ఉన్నారన్న సంగతి బయటికి పోతుందా? మళ్ళా పోతుంది మేడం. అవును, ఎందుకంటే మాకు వాకి ట్యాగ్ కూడా ఉంది. టోటల్ మేడారం మొత్తం ఎన్ని తప్పిపోయిన శిబిరాలు ఎన్ని ఉన్నాయి? మేడారంలో మొత్తం అన్ని 6 క్యాంపులు ఉన్నాయి. 6 క్యాంపులలో తెలిసిపోతుంది. 6 క్యాంపులతో పాటు కంట్రోల్ రూమ్ లో అందరికీ వాకి ట్యాగ్ ఉంది. ఎక్కడైనా మనం సమాచారం ఇవ్వగలం. మా మేడారం వీళ్ళ గురించి ఏడైనా కంప్లైంట్ ఇచ్చాము. వాట్సాప్ లో కూడా మేము గ్రూప్ లో కూడా షేర్ చేశాము. ఎక్కడైనా వాళ్ళ బంధువులు వస్తే ఎంబడే ట్రెస్ అవుట్ చేసి హ్యాండ్ అవుట్ చేస్తాం. లేదు. ఇంకొక బుడ్డది ఉన్నది. ఏం పేరు బేటా? శృతి. నీ వయసు ఎంత? 11 years. స్కూల్ పోతున్నావా?
ఏడ తప్పిపోయినాను నేను గద్దెల కాడ దర్శనం బయటనా పబ్లిక్ కూడా ఎక్కువ లేరు కదా ఎట్లా తప్పిపోయినావు ఆ బైక్ ఇట్లా అంటే ఇటు జరిగిన అలటు వెళ్ళు. నీదే ఊరు నాది నగరం సిరివంచలు ఉంటా. ఏ జిల్లా పెట్టా తెలుసా? ఏ డిస్టిక్? మహారాష్ట్ర సిరివంచ. మహారాష్ట్ర సిరివంచ. మీ నాన్న ఫోన్ నంబర్ ఎరకనా? నాన్న మమ్మీ దగ్గరికే. మమ్మీ దగ్గరికేనా? అమ్మ ఫోన్ నంబర్ ఇచ్చిందా? కలుస్తలేదు, సిగ్నల్ లేదేమో. వాళ్ళ అమ్మ నంబర్ తెలుసంట, కలుస్తలేదు. మళ్ళీ చెప్పిపించిండ్రా వాళ్ళ అమ్మ నంబర్ చెప్పి ఎవరికైనా చెప్పించాం. అన్ని మిస్సింగ్ క్యాంప్ లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. వాకీ టాకీ ద్వారా కూడా చెప్పించాం, అన్ని చోట్ల చెప్పించాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే వస్తున్నారు, దాదాపు వచ్చి తీసుకెళ్తున్నారు. అందరు ఇప్పటి వరకు ఎవరిని వదిలేసిపోయే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు ఎవరిని వదిలేసి ఎవరు పోలేదంటే నువ్వేం పికిరి పడకు, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే మా నాయన ఇట్లనే ఏడుస్తుండే. ఏమన్నా అనుమానంగా ఏడుస్తుంది పాపం. ఇప్పుడు నీకు మీ అమ్మ నంబర్ తెలుసు కదా? ఏం లేదు కదా? ఏం లేదు. ఏమైనా కావాలంటే చెప్పు, నేను పంపిస్తా తిననీకే. బాదం మిల్క్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తాం. ఒకవేళ టిఫిన్స్, ఫుడ్ అన్ని, వాటర్ అన్ని సప్లై చేస్తున్నాం మేడం. తప్పిపోయినా కూడా ఈడికి వస్తే మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అందరినీ మీ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఆకలి నీళ్లు లేవు, ఎట్లా భయపడే అవసరం లేదు, అన్ని ఉన్నాయి రెడీగా. మీరు ఎక్కడికి వచ్చిండ్రు? మేము ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 6 మిస్సింగ్ క్యాంప్స్ డిపార్ట్మెంట్. అవును మేడం, అన్ని పంపించాను మేడం. బాదం మిల్క్, వాటర్, బిస్కెట్స్, ఫుడ్ అరేంజ్ చేస్తాం, టిఫిన్స్ అరేంజ్ చేస్తాం. వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం మేడం. అందరినీ అప్పచెప్తాం, ఎవరిని వదిలేము. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిండ్రమ్మా? ఇప్పటికి ఈ రోజు అయితే దాదాపు పొద్దు నుంచి 25 మెంబర్స్ వరకు వచ్చారు మేడం. అందరూ వెళ్ళారు, వీళ్ళు 3 మాత్రమే ఉన్నారు. ఇందాక ఒకరు కాకినాడ నుంచి చిన్న పిల్లని వేసుకొని బ్యాగ్ పోయిందని వాళ్ళని కూడా కనిపెట్టి బ్యాగు, పిల్లల్ని, తల్లుల్ని అందరినీ పంపించేసాం. అందరినీ వాళ్ళ సొంత ప్లేస్లకి సురక్షితంగా పంపిస్తున్నాం మేడం. మేము భూపాల్పల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరి స్టాఫ్ అంతా ఉన్నారు మేడం. 6 క్యాంపులలో 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నాం. అందరూ ఒకే డిపార్ట్మెంట్. నువ్వేమి టెన్షన్ పడకు, ఏడవకు, సరేనా? అన్న చాయ్ గిట్ల తాగుతావా? ఏమన్నా చాయ్ గిట్ల కావాలన్నా కూడా చాయ్ కూడా ఉన్నదంట. ఇగో తప్పిపోయిన పాలు, చాయ్ కూడా ఉన్నాయంట. తప్పిపోయిన వాళ్ళ శిబిరానికి, ఒకవేళ మీరు ఏమైనా తప్పిపోతే వెంటనే తప్పిపోయిన వాళ్ళ శిబిరానికి పోండి. ఇన్ఫర్మేషన్ మీ చుట్టుముట్టు ఎక్కడున్నా కూడా 6 శిబిరాలలో తెలిసిపోతుంది. నిమ్మలంగా మీ వాళ్ళు ఉన్న జాగాలకి వెళ్ళిపోవచ్చు. ఏడవద్దు, పికిరి పడద్దు, భయపడద్దు. ఈ రోజులలో ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెనకటికి అంటే జాతరలో తప్పిపోయినారంటే వెళ్ళిపోయినారు అనుకుందాము. ఇప్పుడు అట్లేం లేదు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు, రావచ్చు. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నారు. నాకెట్లున్నదో, నా కథ ఏమున్నదో. అన్నా మీరు ఏడికెంచి వచ్చిండ్రు? నువ్వన్నా? హన్మకొండోళ్ళు. ఈడ ఒక హన్మకొండోళ్ళు, అవతల మందికి ఇంకొకరు కూడా ఉన్నారు. ఏడన్నా? మొత్తానికైతే వీళ్ళంతా కూడా శిల్క జ్యోతిష్యం చెప్పనికే వచ్చి కూర్చున్నారు. అన్న ఇగో నాతో పైసలు అయితే లేవు, మరా నా ముఖం చూసి ఏమన్నా చెప్పు. 50 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. 50 రూపాయలు ఇస్తే గానీ చిలక రాదంట. అంటే 50 రూపాయలు నోటు దానికి అలవాటు చేసినట్టు, అందుకని అది చిలక 50 రూపాయలు ఇస్తే కానీ రాదు. ఇప్పుడు మామూలుగా ముందు ఏం చెప్పరా చిలకని విలువకుంటా? ముఖం చూసి చెప్పొచ్చు ఏమైనా. చెప్పన్నా, నా ముఖం చూసి పైసలు పెట్టాలమ్మా. ఎన్ని పెట్టమంటావు? 50 రూపాయలు. ఒక 50 రూపాయలు ఈ తమ్ముడు. 50 రూపాయలు పెడితేనే వస్తున్నా చూడండి చిలక. చంద్రవ్వ జాతకం. చంద్రవ్వ ఒక 2 చూపిస్తున్నది. ఎందుకట్లా నాకు ఇది ముట్టుకున్నది కదా, నాకు అనుమానం. మళ్ళీ అదనుకొని ఇది చేస్తుందేమో అని. ఓయమ్మా అన్న చూడండి, చిలక మీద డౌట్ పడుతున్నారు. చిలక మీద డౌట్ పడద్దా? మరి అది 2 చూపెట్టింది. లేపి లక్ష్మి వచ్చింది. లక్ష్మి వచ్చిందా? పైసలు లేకుంటే ఎట్లా లక్ష్మి ఆడికెంచి రావాలి? చెప్తా వినండి. నీ మాట గడబడి మరా మాట గడబడి ఉంటది. నచ్చే పని చేస్తావు, నచ్చని పని చేయవు. ఇప్పుడు నచ్చకపోతే ఎట్లా చేస్తారన్నా? బాగున్నావు నువ్వు. అది కానీ నువ్వు మాటకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నావు, అతని ఇంట్లో అంతే ఉన్నావు. ధైర్యం పెద్దది, మగ ధైర్యమా. ఎవరికి భయపడవు. నచ్చిందంటే ఇద్దరు పని చేస్తావు, నచ్చంది ఏ పని చేయవు. మీ చేతిలో డబ్బులు నిలబడవు.
మనసులో మాట ఆగదు. డబ్బులు నిలబడతా నేను ఎందుకు నిలబడతా? అది ఎవరికైనా చేస్తా, అది రికార్డ్ చేస్తా ఎవరికైనా పడతా అట్లా. డబ్బే నిలబడదు. అదే చెప్తున్నా, ముక్కు సూటుగా మాట్లాడతావు, సాటుగా మాట్లాడవు, వయసులో పోతే బాధపడవు, మాట పడవు. ఒకరు పెట్టే గుణం ఉంది, ఒకరు తినే గుణం కాదు. మనము ఇక నీకు ఒక ముచ్చట చెప్తా, మనతో అందరు తినిపోయేటోళ్ళే కానీ మనకి పెట్టేటోడు ఎవరు లేడు. చెప్పింది అదే కదా, నువ్వు ఇన్నది కూడా అదే కదా. మరి ఏం చేయాలి? అట్లనే ఉన్నది, రాత్రి అట్లున్నది. ఏమంటుంది అదే, కుశీలక కూడా అదే చెప్పింది. ఆఖరికి నా బతుకు పాడగాను. ఒకటంటో రెండు పడతావు, ఒకటంటే రెండు, ఒక్క మాట అంటే 4 అంటారు. నన్నే 4 అని ఇడిచిపెడతాను. పుట్టింట్లో అంతే కష్టం, మెట్టింట్లో అంతే కష్టమే, రెండిట్లా సమానమే. మనసు మంచిది, సంతాన యోగం ఇద్దరిది. ఇద్దరా? ఒక కొడుకే ఉన్నాడు అన్న. రాతకి రెండు ఉండేనా? అయ్యో నాకు ఒకడే కొడుకు. దైవం మంచిది, బాబు తెలుగుంటుడే. నా కొడుక చదువుకోవద్దానే తెలుగు ఉన్న మాట అనేది కానీ నీతోటి లొల్లి కానీ వాళ్ళ అయ్యేతోటి ప్రేమ. అవ్వ అయ్య కొడుకు ఇద్దరు బాగానే ఉంటారు. అదే అంటారు కదా, అదే చెప్తున్నాను. గండాలు అయితే ఏమీ లేవు. ఈ యాత్రకు మళ్ళీ వస్తావు అనుకున్నది అవుతుంది. ఇల్లు బలం కూడా వచ్చింది. ఇల్లు బలం వచ్చిందా? 9 ఏళ్ళు అయింది ఇప్పటికి. అది బరాబర్ అవుతుంది, అది బరాబర్ అయితే కానీ దిష్ట ఉన్న దూరం అవుతుంది. దిష్టున్నది ఎవరి తరపున ఏం కాదమ్మా, మీ ఆయన తరపున వాళ్ళే, ఏం కాదు, మంచిగా అవుతుంది. మా ఆయన తరపున వాళ్ళు దిష్టి కొడుతున్నారంటే మీ మోకాలు మాడిపోను. నా మీద ఏం దిష్టి కొడుతున్నారు? కొట్టకుండా జరా. ఏం కాదు, వరకునేది ఉన్నది. ఇల్లు రావద్దా నాకు? అవుతుంది. ఆల్రెడీ ఉంది. ఇందిరా మిల్లు వస్తుండ వచ్చిన ఆల్రెడీ వచ్చిందమ్మా. ఆల్రెడీ వచ్చిందా? రాలేదే అన్న, నీ దండం పెడితే పబ్లిక్ అడుగును. ఆ పబ్లిక్ మాట కాదమ్మా, స్వతంత్రంగా ఇల్లు కట్టినావు, స్వతంత్రంగా ఇల్లు ఉంది. ఆల్రెడీ ఉన్న దాంట్లో మంచిగా ఉంది. నీకు అత్తమ్మది లేదు, తొలగరది లేదు, నీ కష్టం రామచంద్ర ఇది ఎక్కడ బతికే అమ్మా? నీ కష్టం కూడా నీ లైఫ్ అంత బాగుంది. నాది నాకే గాని అత్తగారిది లేదంట, అమ్మగారిది లేదంట. ఎవ్వరిది నోసుకొని పుట్టకపోవడం ఎంత అన్యాయం చూడు. మా తాత ఇంత సంపాదించండు, నాకు ఇన్ని మిగిలిచ్చిపోయిండు అనేది మంచిగా ఉంటది. కానీ ఒకటి అది ఒకటి ఏంటంటే నీ ధైర్యంతో ఇక్కడ దాకా ఉంది. నీ యజమాని తెలివి మాత్రం అంతంత వరకే, కానీ నీ తెలివి ఇక్కడ దాకా ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చినవన్నా? హనుమకొండ అని చెప్తే కదా. హనుమకొండ నువ్వు వచ్చిన అన్న, నీది ఎప్పుడన్నా తీసిందా చిలుక జాతకము? నా జాతకంలో నాకు ఏం తక్కువ అని చెప్పు. నీ జాతకంలో నీకేం తక్కువ ఉంది? అంటే అన్నం ఉంది, బట్ట ఉంది. అన్నం ఉంది, బట్ట ఉంది. నీకు ఇల్లు ఉన్నదా అన్న? ఉందమ్మా. ఇల్లు ఇట్లున్నది. చిలుక జ్యోతిషం అన్న నాయేమో అన్నకి ఇల్లు ఉన్నదంట, నాకు ఇంక ఇల్లు లేకపోయి. మళ్ళా కడతావు ఏడగడదు నీ అన్న జాగ్రత్త. కొట్టి చంపుతారు నాన్న. ఏం లేవు, వాళ్ళ జాగలలో వీళ్ళ జాగలలో పోయి కడుతున్నా అంటే కదా. ఏం కాదంటే వాళ్ళు ఊకోవద్దా అయ్యన్నా? ఈ తేపకు మెల్లగా అటు ఇటు పోయి వాళ్ళ జాగ కాలు ఉంటే వాళ్ళ జాగలు ఇంత గుడి చేసుకుంది. నాను ఆలోచన చేస్తా. చిలుక జ్యోతిష్యం చెప్పుకొని కదా. అన్న నీ పేరేంది? యాదగిరి అన్న దగ్గరకు వచ్చిన హన్మకొండ యాదగిరి అన్న చిలుక జ్యోతిష్యం చెప్పిండు. ఇంత దిక్కుమాలిన జ్యోతిష్యము ఎవరికి ఉండదు కావచ్చు, నాకే ఉన్నది. అత్తగారిది లేదంట, అమ్మగారిది లేదంట, ఎవ్వరిది లేదు. సంపాదించితే నేనే సంపాదించుకోవాలి, లేకపోతే లేదు. వచ్చిందే కూడా నాకే వచ్చింది ముద్దుగా. రామచంద్ర ఇంకొక ముచ్చట కూడా చెప్పిండు ఈ అన్న. మంచిగానే చెప్పినవన్న, బాగా చెప్పిన. అన్నిట్లో ఎట్లా వస్తుంది నీకు? ఎట్లా తెలుస్తుంది? ఎవరు నేర్పించిండ్రే అన్న నీకు? అంటే కుల వృత్తిలో ఎట్లా నేర్పుతారన్న? చిన్నపిల్లలకు బుద్ధి ఎట్లా అనుతాం అట్లా. చిన్నపిల్లలకు బుద్ధి ఎట్లా నేర్పుతామో అట్లా నేర్పుతారు అంట. అన్న ఎప్పుడు ఇదే దందనా, లేకపోతే వేరే పని కూడా చేసుకుంటావా అన్న? సరిపోతుందా అనే భోజనంకు? ఈడ ఎప్పుడైనా మొక్కుకున్నారా మీరు? సమ్మక్కకి వచ్చిండ్రు కదా. 40 ఏళ్ళు అయింది తిరగబట్టి. 40 ఏళ్ళ నుండి తిరుగుతున్నావు మేడారంకు? మేడారంకు తిరగబట్టి 40 ఏళ్ళు అయిందంట. అన్న చూస్తే చిన్నగున్న కానీ పెద్దోడే బాగానే. నా జాతకం అయితే పెద్ద గొప్పగా ఏం లేదు, చెప్పుకోదగ్గ విషయం అంతకన్నా లేదు. పోతున్నాను అన్న. 50 రూపాయలు టిఫిన్ చేయు. తిన్నావా? టిఫిన్ ఇట్లా తిన్నారా? నడుండి అవతలకు పోదాం పాండి.